హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గిరిబాబు. నేను ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, రాబోయే శాసనసభ ఎన్నికలలో మన ఓటు ఎవరికి వేయాలి అనే అంశం గురించి యువతకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని ఇలా మీ ముందుకు వచ్చినాను. ఎప్పటికైనా సరే యువత ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన పాత తరం యువత చేసినటువంటి కొన్ని తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మనం చేయకుండా ఉండాలనేదే నా ఆవేదన. ఎందుకంటే మన కనిగిరి నియోజకవర్గం ఏ విధంగా వలస పరంగా కావచ్చు, కరువు పరంగా కావచ్చు, నిరుద్యోగిత పరంగా కావచ్చు, పారిశ్రామిక రంగంగా కావచ్చు, ఏ రంగంలోనైనా సరే మనం చూసుకున్నట్టయితే మన కనిగిరి నియోజకవర్గం ఒక వెనుకబడిన నియోజకవర్గంగా పిలువబడుతుంది. దీనికి కారణం ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనిగిరి నియోజకవర్గం అంటే ఎందుకు వెనుకబడిన ప్రాంతంగా పిలువబడుతుంది? 2024 సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం కూడా కంప్యూటర్తో పరిగెడుతూ ఉంటే మనం అభివృద్ధి మాత్రం ఎందుకు వెనుకబడిపోతుంది అనే అంశం గురించి మన కనిగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మే 13వ తారీఖున ఓటు వేసే నూతన ఓటర్లందరూ కూడా 1కి 2 సార్లు మనం ఆలోచించి ఆచితూచి 1కి 10 సార్లు మనకు ఎవరు న్యాయం చేస్తారు, మన ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి బాటలో నడిపిస్తారో వారి వెంట నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన కనిగిరి నియోజకవర్గం గురించి ఈ 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే 2019, 2024, 2019 నుండి 2024 వరకు జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో, ఈ 5 సంవత్సరాల్లోనే శాసనసభ సమావేశాలలో మన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎప్పుడైనా చర్చ జరిగిందా? దీని గురించి ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించుకోవాలి. మన కనిగిరి నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు కేటాయించారు, ఆ నిధులతోటి కనిగిరి నియోజకవర్గాన్ని ఎక్కడ అభివృద్ధి పరిచారు, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు వలసలను నియంత్రించారు, ఎంతవరకు నిరుద్యోగితని వీళ్ళు రూపుమాపారు, ఎంతవరకు కరువు నుండి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, కరువు నుండి మన నియోజకవర్గాన్ని కాపాడి ఉన్నారు, ఎంతవరకు రవాణాని వీళ్ళు పెంపొందించారు అనే అంశాలపైన ప్రతి ఒక్క ఓటరు కూడా చాలా సునాయాసంగా 1కి 2 సార్లు ఆలోచించి నూతన ఓటర్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు కూడా ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఏ బాటను నడిచాడో కొడుకు కూడా అదే బాటలో నడవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా వరకు ఇదేనే మనకు కనిపిస్తుంది కనిగిరి నియోజకవర్గంలో. మన పెద్దలు ఏ బాటలో నడిచారో మనం కూడా అదే బాటలో నడుస్తున్నాం. నడవాలి, తప్పులేదు. పెద్దలు ఏ బాటలో నడిచారో ఆ బాటలో నడవడం తప్పులేదు. కానీ రాజకీయంగా కావచ్చు, ప్రాంతీయ అభివృద్ధి గురించి కావచ్చు, కొన్ని ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు వచ్చేసరికి వాళ్ళకు ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల నాయకులు వచ్చి మన గ్రామాలకు వచ్చి మన పెద్దల ముందు నమస్కరించి శిరస్సు వంచి దండం పెడితే మన పెద్దలు మన గ్రామానికి వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి శిరస్సు వంచి నమస్కరించారని దానిని గౌరవిస్తూ వారి వెంట నడిచారు. దాన్ని వారు ఆసరగా తీసుకొని పల్లకి ఎక్కి మనల్ని వంచారు. కాబట్టి మన పెద్దల యొక్క తప్పుని మనం ఎప్పుడు కూడా ఇదిగా చేసుకోవచ్చు. మన పెద్దలు ఆ సమయానికి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నడిచి ఉన్నారు. కావున ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క నూతన ఓటర్లు కూడా దయచేసి ఆలోచించి మీరు ఓటు వేయాలనేది నా ఆకాంక్ష. మార్పుకు శ్రీకారం చుట్టాలనేది నా కోరిక, నా అభిమతం. ఎందుకు అంటే కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి మనకు తెలియంది కాదు. కనిగిరి నియోజకవర్గం అంటేనే ఒక వెనుకబడిన నియోజకవర్గంగా పేరు ఉంది.
ఈరోజు ఉదాహరణకి కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. మన సిఎస్పురం మండలం ఉంది, కనిగిరి నియోజకవర్గ పరిధిలోని సిఎస్పురం మండలం ఉంది. సిఎస్పురం మండలం నుంచి డైరెక్ట్గా జిల్లా కేంద్రానికి కానీ లేదా రాజధానికి కానీ రవాణా సౌకర్యం ఉందా ఒకసారి యువత ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాలలో నేను ఎదుర్కొన్న సమస్య కాదు, నా వంతు సహకారం నేను చేయగలిగింది మీకు చెప్తున్నాను. సిఎస్పురం మండలంలోని అనేక మంది CRMF అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రాజధానికి వచ్చి క్రమంలో రవాణా సౌకర్యం వీలుగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది నేను ప్రయాణికుల నుంచి విచారించినటువంటి సమస్య. ఈరోజు సిఎస్పురం నుంచి మనకు కనిగిరికి ఉంది బస్సు. కనిగిరికి కూడా ఎప్పుడో గంటకో 2 గంటలకో ఒక బస్సు వదిలినట్టున్నారు. కనిగిరి నుంచి డిస్టిక్ నుంచి విజయవాడకి, కొన్ని సందర్భాల్లో విజయవాడకు ఉన్నాయి. కానీ ఒక మండల కేంద్రమైనటువంటి సిఎస్పురం నుంచి నేటికి జిల్లా కేంద్రానికి కానీ లేదా రాజధాని కానీ మనకు బస్సు లేకపోవడం అనేది మన వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. కావున యువకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనిగిరి నియోజకవర్గాల్లో సిఎస్పురం మండలం ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో కూడా ఒక సిఎస్పురం మండలంలోని ఒక మారుమూల ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేదు అని చెప్పేసి మా గ్రామంలో ఓట్లు మేము వెయ్యలేము, మాకు ఈ ఎన్నికల విధిని బహిష్కరించినట్లు ఒక బ్యానర్ కూడా ప్రదర్శించడం జరిగింది. అది మనందరికీ తెలిసిన ప్రక్రియనే. కావున ఓటు వేసే ముందు ఒకసారి రవాణా గురించి ఆలోచించండి. అదేవిధంగా వలసలు అనేది మన కనిగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా పట్టి పీడిస్తున్నాయో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన కనిగిరి నియోజకవర్గమే ఒక వలస నియోజకవర్గంగా పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. కనిగిరి నియోజకవర్గంలో దాదాపుగా 50% పైన 70% వరకు కూడా వివిధ రాష్ట్రాలలో స్థిరపడి ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ స్టంట్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి క్యూ కట్టు ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ పెరిగినటువంటి యువకులు, ఇక్కడ చదువుకున్న యువకులు, మొట్టమొదటిసారిగా ఓటు వేసే యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం వలసలు వెళ్ళడానికి కారణం ఏంటి? మన ప్రాంతంలో వనరులు లేకన మనం వెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వం మనకు పారిశ్రామిక రంగాలు ఏర్పాటు చేయలేకపోతే మనం వలసలు వెళ్ళాలి. మరి మనకి ఇక్కడ ఏం ఏర్పాటు చేశారని మనం ఇక్కడ ఉండాలి. మనకు జీవనాధారం ఏంటి, మన జీవన ప్రమాణాలు ఏంటి, మన రోజువారీ ఆదాయం ఏంటి, మనకు రోజువారీ కూలి ఎక్కడ దొరుకుతుంది, రోజువారీ పని ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ లేకనే కదా మనం వలసల రూపంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం, వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాము. రాబోయే కాలంలో భవిష్యత్ గురించి ఆలోచించాలంటేనే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే గ్రామాలు ఖాళీ అయిపోతున్నవి. అక్కడ మరి పరిపాలించడానికి ఏముందని పరిపాలిస్తారు? దానికి నిదర్శనమే, ఈ వలసలు పెరగడానికి నిదర్శనం ఏంటి అంటే ముక్కుసూటిగా స్ట్రైట్గా చెప్పవచ్చు. మన ప్రాంతంలోని నాయకులు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారాలు చేసినటువంటి సందర్భమే ముక్కుసూటిగా స్ట్రైట్గా చెప్పవచ్చు. వలసలు పెరగాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వలసలను నియంత్రించలేకపోతున్నారు? ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు వలసలను నియంత్రించారు, ఎంతవరకు వలసలను వీళ్ళు రూపుమాపారనేది యువకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రవాణా సౌకర్యం గురించి ఇందాక మాట్లాడుకున్నాము. దాంట్లోని ముఖ్య అంశం కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రవాణా సౌకర్యం ప్రభుత్వ బస్సు అనేది ఏర్పాటు చేయలేకపోయింది. మీరు చూసుకున్నట్లయితే గతంలో 2008, 2009, 2010 నేను మండల కేంద్రంలో చదువుకున్నాను. ఆ సందర్భాలలో ప్రభుత్వ బస్సు ఎలా వచ్చేదంటే
నాకు తెలిసినంత వరకు కూడా ఏకనాంపురం బస్సు కావచ్చు, ఇటుపక్క బోయిమడగల బస్సు కావచ్చు, అలానే మా గుందచనంపల్లి గ్రామం నుంచి వచ్చే బస్సులు ఎప్పుడు కూడా కిటకిటలాడుతూ ప్రయాణికులతోటి కిటకిటలాడుతూ వస్తూ ఉండేవి. అదేవిధంగా సీఎస్పురం బస్ స్టాండ్ దగ్గర ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉండేది, ఈవినింగ్ పూట కానీ ఉదయాన్నే కానీ. మరి ఈ రోజున సీఎస్పురం బస్ స్టాండు ఒక అనాథలాగా మారిపోయి ఉంది. ప్రయాణికులు లేకన లేక ఇంకొకట అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున రవాణా సౌకర్యాలు లేక, అంటే ఈ బస్సు ప్రభుత్వం నుంచి వచ్చే బస్సులు లేక రవాణా సౌకర్యం గురించి చెప్పాలంటే ఈరోజు మనం ఆటో వాళ్ళు ఎక్కువ ఆటోలు నడిపే డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారు. ఆటో వాళ్ళ మీద ఆధారపడి జీవించేవారు ఎక్కువగా మన గ్రామాలలో ఉన్నారు. కానీ వారికి ఎంతవరకు గిట్టుబాటు ధర అవుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే వారికి ఒక ప్రయాణికుడు ఇద్దరు ప్రయాణికులు వెళితే వారికి గిట్టుబాటు కాదు కదా. వారికి ఏ విధంగా అది గిట్టుబాటు అవుతుంది? వారికి అది నష్టాన్నే కదా చేకూరుస్తుంది. కావున వారికి అయ్యే డీజిల్ ఖర్చుని ఎవరి మీద మోపుతారు? ప్రయాణికుల మీదే కదా మోపాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటో డ్రైవర్ల యొక్క సమస్య కూడా ఇది పట్టి పీడిస్తుంది. ఈ యొక్క వలసల ప్రభావం కావచ్చు, ఈ వలస రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం కావచ్చు. అదేవిధంగా మనల్ని కరువు ఏ విధంగా పీడిస్తుందో మీ అందరికీ తెలిసిందే. మనకు అనేక వనరులు ఉండి వాటిని పుష్కలంగా వినియోగించుకోవడంలో మనము వెనుకబడి ఉన్నాము. దీనిలో ఎవరి లోపం ఉంది, ఎవరి లోపం కనిపిస్తుంది? మనం చూసుకున్నట్లయితే మోపాడు చెరువు కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ ఏ విధంగా మనకున్నవి, వాటిని సక్రమంగా ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎందుకు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాము? వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా ఎందుకు నీరు ఇవ్వలేకపోతున్నాము? ఎందుకు ఈ కరువు నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకోలేకపోతున్నాము? ఎందుకు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టును కానీ, మోపాడు చెరువు కానీ కొంచెం అభివృద్ధి పరిచినట్లయితే మన ప్రాంతంలో కొంతమేర కరువును తగ్గించవచ్చు అనేది నేను అక్కడక్కడ ప్రజల్ని అడిగినప్పుడు వింటున్న మాట ఇది. కాబట్టి మనం ఓటేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగిత. మన కనిగిరి నియోజకవర్గంలో హైయెస్ట్ డిగ్రీ చదివి ఎంతోమంది ఈ రోజున ఉద్యోగాలు లేక వివిధ వృత్తులలో స్థిరపడిపోతున్నారు. కొంతమంది అల్ప వృత్తులలోనే స్థిరపడిపోతున్నారు. ఇంకా కొంతమంది ఏ వృత్తులలో చేయలేక ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళకి నిరుద్యోగిత అనేది ఏ విధంగా పట్టి పీడిస్తుందో ఒక్కసారి యువకులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగిత యువత ఆలోచన చేయాలి ఈ అంశం గురించి. మన ప్రాంతాన్ని ఎవరో వచ్చి అభివృద్ధి చేయరు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతంలోనే ఉన్నటువంటి వనరులను మనం పుష్కలంగా వాడుకోవాలి. మన ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నాయకులతోటి మనం పని చేయించుకోవాలి. దయచేసి యువకులు, ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు కూడా ఈ అంశం మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన కనిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉండి నీటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతాలలో పారిశ్రామిక రంగాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాము? ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని స్థాపించి పట్టుమని 10 మందికి కూడా మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? పారిశ్రామిక రంగమే లేదు మన ప్రాంతంలో. మీరు ఆలోచించండి. మన కనిగిరి నియోజకవర్గంలో పట్టుమని ఒక 20 నుంచి 30 ఉద్యోగాలు ఈ యొక్క పారిశ్రామిక రంగం ద్వారా మేము ఇచ్చి ఉన్నాము. ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి 20 నుంచి 30 మందికి మేము ఈ విధంగా పని కల్పించామని ఏదైనా ఒక పారిశ్రామిక రంగం పేరు చెప్పండి. ఎందుకంటే కనిగిరి నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు అలాంటి పారిశ్రామిక రంగం లేకపోవడం కూడా మన కనిగిరి నియోజకవర్గ వెనుకబాటుకు మూల కారణమని నేను అనుకుంటున్నాను. కావున
కావున ప్రతి యువకులు కూడా ఆలోచించి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆ యొక్క ఓటు హక్కు ద్వారానే మనం వివిధ నాయకులను పల్లకి ఎక్కిస్తున్నాము. పల్లకి ఎక్కించిన తర్వాత మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ నాయకుల పైన ఉంది. మరి ఆ నాయకులు మన కనిగిరి నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదనేది మీరు ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలనేది నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలలో నేను చెప్పినటువంటి ఈ అంశాలలో ఏదైనా సరే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనిగిరి నియోజకవర్గం అనేది అభివృద్ధి జరిగితే ఎంతవరకు వలసలు ఆగిపోతాయి, ఎంతవరకు కరువు నుండి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, ఎంతవరకు నిరుద్యోగితని రూపుమాపుకున్న వాళ్ళం అవుతాము అనేది ఒకసారి ఆలోచించండి. కాబట్టి కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడవడానికి ప్రతి ఒక్క యువకుడు కూడా నడుం బిగించాల్సిన సమయం ఇది. దయచేసి మనం కులం కోసమో, మతం కోసమో, లేక ప్రాంతం కోసమో, లేకపోతే ఒక పార్టీ కోసమో, లేదంటే ఒక రాజకీయ నాయకుడికి మనం సలాం కొడితే మన ప్రాంతీయ అభివృద్ధి పరిస్థితి ఏమిటి, ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం గమనించినట్లయితే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా రాజకీయం చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో గతంలో శాసనసభ ఎన్నికలలో 40,000 పైగా మెజార్టీ ఇస్తే మన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళిందో ఒక్కసారి మీ అంతరాత్మకు మీరు సమాధానం చెప్పుకోండి. అదేవిధంగా మన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడవాలంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. నాయకుడిని, కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిని మార్చాల్సిన అవసరం ఉంది. కనిగిరి నియోజకవర్గ శాసనసభ సభ్యుడి గురించి మీ అందరికీ తెలిసిందే. ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ఏ విధంగా మనం ఎవరిని గెలిపించాలి అనేది మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మారితేనే ప్రభుత్వంలో చలనం వచ్చి మన కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సహకరిస్తారు. ఎందుకు అంటే మనకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీని స్థాపించింది 2014. ఆనాటి నుంచి కూడా ఈనాటికి కూడా ప్రజల్లో ఉంటూ, ప్రజలతో మమైకమవుతూ, అతని యొక్క కష్టజీతంతో పార్టీని నడిపిస్తూ ఎన్నో కౌలు రతుల కుటుంబాలలో ఒక పెద్దన్నయ్యలాగా, ఆ కుటుంబాలకు పెద్ద కొడుకులాగా వారికి అర్ధ వయసులోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి అతను ఆ కుటుంబానికి పెద్ద కొడుకై వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అతను చేసినట్టు గొప్ప సంఘ సంస్కర్త. సమాజంలో ఎవ్వరు చేయలేనటువంటి సామాజిక దృక్పథంతో చేసినటువంటి సేవల గురించి మనందరికీ తెలియంది కాదు. అదేవిధంగా ఈ రోజున ఓట్ బ్యాంకింగ్ అనేది చీలకూడదు. ఖచ్చితంగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడవాలి, మనం ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని ఒక దృఢమైన సంకల్పంతో అతను ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు కనిగిరి నియోజకవర్గానికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ 5 సంవత్సరాలలో శాసనసభ సమావేశాలలో కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, కనిగిరి నియోజకవర్గానికి కేటాయించిన నిధుల గురించి కానీ ఏనాడైనా సరే శాసనసభలో మాట్లాడి ఉన్నారా? మనం ఎన్నుకొని 40,000 మెజార్టీ ఇచ్చిన నాయకులు. ఒకసారి మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. కాబట్టి మన ప్రాంతంలో అభివృద్ధి బాట నడవాలి అంటే డేరింగ్ అండ్ డాషింగ్
డైనమిక్ లీడర్ని ఎన్నుకోవాలనేదే నా యొక్క కోరిక. అందులో భాగంగానే అందుకు తగ్గట్టు అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు. ఖచ్చితంగా కూడా సమస్యలపై అతను శాసనసభలో గలమిప్పి మన కనిగిరి నియోజకవర్గానికి నిధులు తీసుకురాగలుగుతాడని దృఢమైన సంకల్పం, దృఢమైన సంకల్పం నాకైతే ఉంది, అతనిలో ఉంది. ఉగ్రనరసింహారెడ్డి గారిలో దృఢమైన సంకల్పం అయితే ఉంది. కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే ఆశ కూడా అతనిలో ఉన్నవి. కావున మనందరం కూడా అతనికి మద్దతుగా నిలవాలనేది నా యొక్క విజ్ఞప్తి. దయచేసి ఆలోచించండి. మన కనిగిరి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి జలపాతం ఉన్న భైరవ కోనని అభివృద్ధి పరిచి ఒక టూరిస్ట్ ప్లేస్గా చేస్తే ఏ విధంగా కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో మీ ఊహకి వదిలేస్తున్నా. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏనాడైనా సరే భైరవ కోన గురించి ఎవరైనా కూడా మాట్లాడుంటారా? ఎంతవరకు అభివృద్ధి పరిచారు అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాము. కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రం మన కనిగిరి నియోజకవర్గంలో ఉంది. దాన్ని డెవలప్మెంట్ చేసి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని వీక్షిస్తే కొంతవరకు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు మన నాయకులు. కాబట్టి పాత తర యువతరం గురించి మనం నడిచినట్టు మనం నడుచుకోవద్దు. మన కొత్త యువతరం రక్తం ఏ విధంగా ఉంటుందో వారికి చూపించాల్సిన అవసరం ఉంది. మన యువరక్తం ఖచ్చితంగా కూడా అభివృద్ధి బాటలలో నడిచేందుకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున మనకు సిఎస్పురంలోని మరుగుదొడ్ల సమస్య కూడా పట్టి పీడిస్తూనే ఉంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మన కనిగిరి నియోజకవర్గంలో ఉన్నవి. ఈ సమస్యల గురించి ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదు. కాబట్టి ఆలోచించే నాయకుల వైపు మనం పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో బాటను నడిపిస్తారని దృఢమైన నమ్మకంతో కూటమి వైపు నడుచుకుందాము. ప్రభుత్వాన్ని మార్చి ఇక్కడ కూటమి పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన కనిగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కొత్త యువతరం ఓటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై హింద్.